మన ప్రభువును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభువు అత్యున్నతమైన నామమున అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఆ శాశ్వతుడైన దేవుడు, సదాకాలము జీవించే దేవుడు, జీవింపచేసే దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ నూతన దినమును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆ పరలోకపు తండ్రి మనలను ప్రేమించి ఈ నూతన దినములో మనకిచ్చిన దేవుని యొక్క వాగ్దానము, కృపావార్త. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 3వ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువునందు అత్యంత ప్రియమైన దేవుని జనాంగమా, మన దేవుడు శాశ్వత కృపను చూపించే దేవుడు. ఎంత మంచి మాట. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకున్నది చూస్తే, చెవియొగ్గి నా మాటలు వినడానికి రండి, నా మాటలు వినండి, నా మాట వింటే మీరు బ్రతుకుతారు. మన దేవుడు మనల్ని బ్రతికించే దేవుడు. ఆయన మాట వింటే మన బ్రతుకులలో వెలుగు కలుగుతుంది. ఆయన మాట వింటే మన బ్రతుకులు బాగుపడతాయి. ఎందుకంటే ఆయన మాట్లాడే దేవుడు కదా. దేవునికి స్తోత్రం. పూర్వకాలమందు ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా మాట్లాడిన దేవుడు ఈ దినాలలో స్వయంగా తానే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో జరిగిన సందర్భం మనందరికీ సుపరిచితమే. ఆ గ్రామంలో మార్తా, మరియా, లాజరు అనే ఒక కుటుంబం ఉండేవారు. ఆ కుటుంబంతో యేసుక్రీస్తు ప్రభువుకి అత్యంత సన్నిహిత సంబంధం ఉండేది. ఒకరోజు లాజరుకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఆ వార్త తెలిసింది. అయినా ఆయన రావడానికి కాస్త ఆలస్యం జరగగా ఈ లోపల లాజరు గారు ప్రభువునందు నిద్రించాను. ఎప్పుడైతే ఇక ప్రభువునందు నిద్రించాడో ఆయనకు నారబట్ట, కొన్ని 100 మీటర్ల నారబట్ట, సన్నని నారబట్ట ఆయనకు చుట్టారు. ముక్కుకు మొహానికి రుమాలు కట్టారు. తీసుకెళ్లి లాజరును ఆయన కొరకు తొలిపించిన సమాధిలో ఆయన ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు 4వ దినాన ఆ ఊరికి వచ్చారు లాజరు గారి కొరకు. అయితే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట, నేనే పునరుద్ధానం, నేనే జీవం అని చెప్పిన మాట ప్రకారం నమ్మదగిన దేవుడు కదండి. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మార్తకు యేసుక్రీస్తు ప్రభుకి కాస్తంత సంభాషణ జరిగినా అందరూ కలిసి ఆ లాజరు ఉంచబడిన సమాధి దగ్గరికి వెళ్ళారు. అక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడారు. ఒకటే మాట, లాజరు బయటికి రా అనగానే నార వస్త్రం, ముఖానికి రుమాలు కట్టుకుని ఆయన లేచి తిరిగి వచ్చేసాడు. తర్వాత నార వస్త్రం విప్పారు, రుమాలు తీసేశారు. సజీవుడిగా లాజరు వచ్చారు. ఒక దేవుని సేవకుడు అంటారు, యేసుక్రీస్తు ప్రభు ఆ రోజున లాజరు బయటకు రా అనకుండా బయటకు రా అనంటే ఎంతమంది మృతులైపోయిన వారు బయటకు వచ్చేసేవారు. నిజమే అది. ఎందుకంటే ఆయన మాటకున్న శక్తి అలాంటిది. ఆ మాట వింటే ఎన్ని మృతదేహాలన్నా లెగిసి వచ్చేస్తాయి. అదే దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుతున్నారు. నా మాట వింటే మీరు బ్రతుకుతారు. నీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఒకవేళ అన్నీ మృతమైపోయి ఆర్థిక పరిస్థితులు కానీ, ఆరోగ్య పరిస్థితులు కానీ, అన్నిటిని మించిన ఆత్మీయ పరిస్థితి కానీ మృతమైపోయిందేమో, నువ్వు దేవుని మాట విను, ఆయన నిన్ను సజీవుడిగా చేస్తాడు, బ్రతికిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను ఆత్మీయంగా ఎలా బ్రతకాలండి, లేకపోతే ఆత్మీయంగా ఎలా ఆశీర్వదించబడాలి, లేకపోతే ఆర్థికంగా ఎలా ఆశీర్వదించబడాలి, నా సమస్యలన్నీ ఎలా తీరుతాయంటే, అన్నిటికంటే ముందు నువ్వు బ్రతకాలి కదా. నువ్వు బ్రతకాలి అని అంటే దేవుని మాట వినాలి, దేవుని మాట యందు విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసమే కదా దేవునికి ఇష్టడిగా చేస్తుంది. ఆ విశ్వాసమే నేను ఆశీర్వాదానికి తీసుకెళ్తుంది. దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని మాట శ్రద్ధగా విందాం. ఆ మాట ద్వారా మనం బ్రతుకుదాం. అన్ని పరిస్థితులలోనూ ఎక్కడెక్కడైతే మృతతుల్యమైపోయినాయో ప్రతి చోట దేవుడు మాట నిన్ను బాగు చేయనుగాక. దేవునికి స్తోత్రం. అంతేకాదు,
దావీదుకు చూపిన శాశ్వత కృపను నేను మీ ఎడల చూపుతాను. దావీదుకి ఆయన శాశ్వత కృప చూపిన దేవుడు. దావీదు కూడా మనలాంటి స్వభావం కలిగిన వాడే. శోధించబడ్డాడు, శ్రమల పాలయ్యాడు. అయినా కానీ వాటన్నిటిలో సఫలీకృతుడు అయ్యాడు అని అంటే దేవుడు చూపిన శాశ్వత కృపయే. ఈ రోజుల్లో దేవుడు ఆయన మన కొరకు శరీరధారియే, కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన సంచరించి, సిలువ వేయబడి, మరణించి, తిరిగి లేచి మనకు కృప చూపుతున్న ఈ కృపాయుగంలో నువ్వు ఆయన మాట వింటే శాశ్వత కృప చూపడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాడు. తప్పు చేసావని అనుకుంటున్నావా? లేకపోతే నువ్వు తప్పు చేసావని నీ సన్నిహితులే, నీ బంధువర్గమే పదే పదే నిన్ను కృంగిపోయేటట్టు మాట్లాడుతున్నారా? నీ పరిస్థితి మృతమైపోయిందా? మన దేవుడు నీ తప్పులు ఎంచని దేవుడు. నీ తప్పును సముద్ర అగాధంలో వేస్తానన్న దేవుడు, వీపు వెనక వేసుకుంటానన్న గొప్ప దేవుడైన నిన్ను ప్రేమించేవాడు నీ ఎడల శాశ్వత కృపను చూపుతాడు. నిశ్చయంగా నువ్వు ఆయన మాట విని బ్రతికి, నువ్వు విశ్వాసం అందు ఎతుకుతా ఉంటే నీ ఎడల కృప చూపించే దేవుడు. నువ్వు ఏ ఏ పరిస్థితుల్లో పాడైపోయావో ఆ పరిస్థితులన్నిటిలో నిన్ను చిగురింపచేసి, నిన్ను పుష్పింపచేసి ఫలభరితం చేయగలిగిన సమర్థుడు యేసయ్య ఒక్కరే. ఆయన మాట ఒక్కటి. ఆయన మాటకు లోబడదాం, ఆయన మాట విందాం, దేవుని చేత ఆశీర్వదించబడదాం. ఈ దినమంతా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం. దేవుని శాశ్వత కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ఎందరైతే ఈ వాక్యం విన్నారో ప్రభువా, వారందరినీ బ్రతికించండి. వారి బ్రతుకులలో వెలుగు కలుగునుగాక. వారు బాగు చేయబడుదురుగాక. వారి మృతతుల్యమైన జీవితములన్నీ నీ శాశ్వత కృపను బట్టి ఆశీర్వదించబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండునుగాక. మీరే వారి ఎడల కలుగజేసుకుని నీ కృపతో నింపి బలపరిచి సజీవులుగా ఉంచి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.